అందరికీ పేరు పేరున ముఖ్యంగా రేవా కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రేవా టీంలో నాకు తెలిసిన ఒక 10 to 20 మెంబర్సే. ఇప్పుడని కాదు, ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి మెయిన్ థింగ్ నన్ను చాలా గైడ్ చేశారండి. దానికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ కమ్యూనిటీ, అందరూ కూడా ఎంప్లాయీస్గా ఉన్నా ఏదున్నా. సో నేను ఎప్పుడు బాధని వెనక దాచేస్తుంటాను. మనకి వాళ్ళని ఇన్స్పిరేషన్గా ముందుకెళ్ళాలి అనే ఒక ఎయిమ్తోనే నేను ఈరోజు కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే మీ అందరి సపోర్టే, ఇంకేదీ లేదు. సో ముఖ్యంగా ఇంత ఒక అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాన్ని కలిసినప్పుడు ఒక ఎంప్లాయీస్గా వాళ్ళ అంటే ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకు కూడా పెయిన్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ మనం ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్లో వర్క్ చేస్తుంటాము. అక్కడ మనకి ఎంత మా ఎంప్లాయీస్ని ఇంత టార్చర్ చేశారు. చాలామంది అసలు వాళ్ళ టార్చర్కి హస్బెండ్ వైఫ్ రిలేషన్ కూడా తప్పుగా మాట్లాడారు, ప్లస్ హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే ఎంత చాలా బాధేసింది. అంటే మనకి ఒక ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని మన ఫ్యామిలీని పోషించుకొని మన వృత్తికి న్యాయం చేయాలని కష్టపడుతుంటే దాన్ని కూడా వాంటెడ్గా టార్చర్ చేయడం ఏంటి అనేసి చాలా బాధేసి కంప్లైంట్ కూడా మన సీఎం గారికి కూడా అందించడం జరిగింది. సో ఆల్రెడీ ఎప్పుడు కూడా మంచికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి పడిన పనిష్మెంట్ జరిగే ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు కూడా నేను వాళ్ళు నాకు చాలా వరకు హెల్ప్ చేసుకోవడం జరిగింది. నిజంగా అంటే క్యాండిడేట్ అనక ముందు నుంచి కూడా మన పార్టీకి మనం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత చాలా నమ్మకం ఉందంటే ఈవెన్ ఎంప్లాయీస్ అయ్యింది కూడా మేము ఇంత ఓపెన్గా వచ్చి వాళ్ళు ఎంప్లాయీస్ అయ్యింది ఓపెన్గా చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. దాంట్లో సఫర్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక మన వంతు సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు బ్యాక్గా ఉంటూ, ఎందుకంటే ఫ్రంట్లో వచ్చి పని చేయలేరు కాబట్టి